మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ఒక దేశాధినేత హత్యకు మోదీ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క హోదా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ జీవితాల రక్షణలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలన్నారు. భారత్ విదేశాంగ విధానం, సార్వభౌమత్వం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో పాతుకుపోయిందన్నారు. ఇక మనం దానికే కట్టుబడి ఉండాలన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వాలు యుద్ధం వైపు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కోట్లాది మంది ప్రజలతో పాటు కోటి మంది దాకా ఇండియన్స్ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇరాన్పై ఏకపక్ష దాడులను ఖండిస్తూనే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడుల్ని కూడా ఖండించారు రాహుల్. హింసకు హింస సమాధానం కాదని చర్చలే శాంతికి ఏకైక మార్గమన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ఒక దేశాధినేత హత్యకు మోదీ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క హోదా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ జీవితాల రక్షణలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలన్నారు. భారత్ విదేశాంగ విధానం, సార్వభౌమత్వం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో పాతుకుపోయిందన్నారు. ఇక మనం దానికే కట్టుబడి ఉండాలన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వాలు యుద్ధం వైపు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కోట్లాది మంది ప్రజలతో పాటు కోటి మంది దాకా ఇండియన్స్ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇరాన్పై ఏకపక్ష దాడులను ఖండిస్తూనే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడుల్ని కూడా ఖండించారు రాహుల్. హింసకు హింస సమాధానం కాదని చర్చలే శాంతికి ఏకైక మార్గమన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ఒక దేశాధినేత హత్యకు మోదీ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క హోదా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ జీవితాల రక్షణలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలన్నారు. భారత్ విదేశాంగ విధానం, సార్వభౌమత్వం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం పాతుకుపోయిందన్నారు. ఇక మనం దానికే కట్టుబడి ఉండాలన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వాలు యుద్ధం వైపు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కోట్లాది మంది ప్రజలతో పాటు కోటి మంది దాకా ఇండియన్స్ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇరాన్పై ఏకపక్ష దాడులను ఖండిస్తూనే ఇతర మధ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను కూడా ఖండించారు రాహుల్. హింసకు హింస సమాధానం కాదని చర్చలే శాంతికి ఏకైక మార్గమన్నారు రాహుల్ గాంధీ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ఒక దేశాధినేత హత్యకు మోదీ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క హోదా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ జీవితాల రక్షణలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలన్నారు. భారత్ విదేశాంగ విధానం, సార్వభౌమత్వం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో పాతుకుపోయిందన్నారు. మనం దానికే కట్టుబడి ఉండాలన్నారు రాహుల్ గాంధీ. ఇక అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వాలు యుద్ధం వైపు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కోట్లాది మంది ప్రజలతో పాటు కోటి మంది దాకా ఇండియన్స్ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్. ఇక ఇరాన్పై ఏకపక్ష దాడులను ఖండిస్తూనే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను కూడా ఖండించారు రాహుల్. హింసకు హింస సమాధానం కాదని చర్చలే శాంతికి ఏకైక మార్గమన్నారు రాహుల్ గాంధీ.